కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీపీ దాడులు కలకలం రేపై లంచానికి మరిగిన అధికారి అడ్డంగా దొరికిపోయాడు. 1,14,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందేందుకు లంచం డిమాండ్ చేశాడు. 1,14,000 ఇస్తేనే పని అవుతుందని కండిషన్లు పెట్టాడు. అధికారి తీరుతో విసిగెత్తిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండి అధికారి చేతివాటానికి తాళాలు వేశారు. డ్రిప్ ఇరిగేషన్ వేసిన తర్వాత కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసి ఆ రైతు యొక్క డీటెయిల్స్ ప్లస్ వాళ్ళు వేసినటువంటి డ్రిప్ డీటెయిల్స్ అన్ని చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అదంతా వస్తుంది ఆ కంపెనీ వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ అంతా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీకి బిల్స్ రావాలి అంటే హార్టికల్చర్ ఆఫీసర్ గారు దాన్ని సబ్మిట్ చేయాలి కలెక్టర్ గారికి. అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాలి అంటే ఆయన ఇప్పుడు ఈరోజు మనకి పట్టుబడినటువంటి అధికారి లంచం డిమాండ్ చేశారు. ఈ అధికారి గతంలో మహబూబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. ఇదే కంపెనీ మహబూబాద్ జిల్లాలో కూడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ వేసింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వేస్తుంది. ఈ అధికారి మళ్ళా అదనంగా డిమాండ్ చేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహబూబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ వేసిన డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఒక 85,000 రూపాయలు వీరు ఇంకా బ్యాలెన్స్ ఉంచారు అన్నట్టు మాట్లాడుతూ అది కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ జరిగిన పనికి 29,000 రూపాయలు ఇక్కడ పనికి సంబంధించి చేశారు. రెండు కలిసి 1,14,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఆయన. మీరు నాకు పర్సంటేజ్ చెప్పిన 2% చెప్పిన ఇప్పటివరకు మీరు చేసిన పనులకు సంబంధించి మాకు ఇవ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళకి లంచం ఇచ్చి ఈ పని చేయించుకుంటే ఇష్టం లేక వెంటనే ఏసీబీ రంగంలో దిగిన తర్వాత ఈరోజు ఆ ఫిర్యాదుదారులు ఈయన కోరిక మేరకు ఈరోజు ఆఫీస్లో వచ్చి అమౌంట్ ఇవ్వమంటే ఈరోజు ఆ 1,14,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుపోయింది. ఆయన దగ్గర నుంచి పంచుల సమక్షంలో 1,14,000 రూపాయలు స్వాధీనం చేసి